అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. మనకి అర్థమైనట్టు అర్థం కానట్టు అయిపోతాము. ఇంత సాధన చేసి ఇప్పుడు అలా చేయకూడదు. మొదలు పెట్టుకుందామా? నిద్రపోవటం అనే పద్ధతి. మగతగా నిద్ర లాంటి స్థితిలోకి ప్రవేశించగానే ప్రయత్నం అనేది బాగా తగ్గిపోతుంది. నిద్రావస్థలో చేతన మనస్సు దాదాపు చాలా వరకు అణిగి ఉంటుంది. ఎందుకంటే ఉపచేతన సరిగ్గా నిద్రపోయే ముందు, మేలుకునే ముందు ఎక్కువ క్రియాశీలంగా ఉంటుంది. ఈ స్థితిలో మన కోరికను ఉపచేతనకు అందకుండా అడ్డుకునే వ్యతిరేకమైన ఆలోచనలు ఏమీ ఉండవు. ఎందుకంటే మనసు నిలకడగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో మనం హానికరమైన ఒక అలవాటును వదిలించుకోవాలని అనుకుంటున్నామని అనుకోండి. దానికోసం ముందు మన శరీరాన్ని విశ్రాంతి తీసుకునే భంగిమలోకి మార్చుకుందాం. అవయవాలన్నింటినీ సడలించి అదే స్థితిలో ఉండాలి. మగతలోకి జారుకోవాలి. ఆ స్థితిలోనే నెమ్మదిగా నేను అలవాటు నుంచి పూర్తిగా విముక్తి పొందుతాను, నాకు హాయిగా మనశ్శాంతిగా ఉంది అని మళ్ళీ మళ్ళీ జోలపాటలాగా అనుకుందాము. ఈ మాటలను రాత్రి ప్రొద్దున 5 నుంచి 10 నిమిషాల పాటు నెమ్మదిగా శాంతంగా ప్రేమగా అనుకుందాము. మళ్ళీ మళ్ళీ అనటం వల్ల మాటల్లోని భావం బలపడుతుంది. వ్యతిరేకమైన అలవాటు తలెత్తినప్పుడల్లా ఈ సూత్రాన్ని గట్టిగా మనలో మనమే చెప్పుకుందాము. ఈ పద్ధతిని అనుసరిస్తే మనము మన సబ్కాన్షియస్ మైండ్కి మన ఆలోచనలను స్వీకరించే ప్రేరణ కలిగిస్తాము. ఉపశమనం కలుగుతుంది మనకి. ధన్యవాదాల పద్ధతి. మన అభ్యర్థనలను తెలిపేటప్పుడు ప్రశంసలను, ధన్యవాదాలను ఉపయోగించాలని చాలా గ్రంథాలలో చెప్తారు. ఈ సులభమైన ప్రార్థనకు అసాధారణమైన ఫలితాలు లభిస్తాయి. కృతజ్ఞతపూర్వ హృదయం ఎప్పుడూ ఈ విశ్వంలోని సృజనాత్మక శక్తులకు దగ్గరగా ఉంటుంది. దానివల్ల పరస్పర సంబంధం అనే నియమం క్రియ ప్రతిక్రియలకు సంబంధించిన విశ్వంలోని చట్టాల ఆధారంగా దీని వైపుకు అసంఖ్యాకమైన దీవెనలు ప్రవహిస్తాయి. ఉదాహరణకి, ఒక తండ్రి తన కొడుకు పట్టభద్రుడైతే కారు బహూకరిస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ అబ్బాయి ఇంకా కారును పొందనే లేదు. కానీ పొందినంత సంతోషంతో, కృతజ్ఞత భావంతో ఉంటాడు. అతనికి తన తండ్రి తప్పక వాగ్దానం నెరవేరుస్తాడని తెలుసు. నిష్పాక్షికంగా చెప్పాలంటే అతను కారు పొందినట్లుగా పూర్తిగా కృతజ్ఞత భావంతో సంతోషంగా ఉన్నాడు. చివరికి అతను కారు సంతోషంగా పొందాడు, మనస్సులో కృతజ్ఞత భావంతో. రచయిత చెప్తున్నారు, ఒక ఉదాహరణ. మిస్టర్ బ్రోక్ ఈ పద్ధతిని ఎలా అవలంబించి చక్కటి ఫలితాలను పొందాడో చెప్పుకుందాం. నా ఉద్యోగం పోయింది. నా దగ్గర చిల్లిగవ్వలేదు. చెల్లించాల్సినవి పేరుకుపోతున్నవి. నాకు 3 పిల్లలున్నారు. నేను ఏం చెయ్యాలి? 3 వారాల పాటు ప్రతి రాత్రి ఉదయము అతను ఈ క్రింది వాక్యాన్ని ఎన్నోసార్లు ఉచ్చరించింది. భగవంతుడా, నాకీ సంపద ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రశాంతంగా ఉన్న స్థితిలో అతను ఈ వాక్యాన్ని అంటూ కృతజ్ఞత అనే భావం మనసు నిండా ఆక్రమించుకునేదాకా అలా అంటూనే ఉన్నాడు. తనలోని అపారమైన శక్తిని, తెలివితేటల్ని ఆహ్వానిస్తున్నట్లు అతను ఊహించుకున్నాడు. సృజనాత్మకమైన తెలివిని అతను చూడలేకపోతున్నాడు.
అతను ఆధ్యాత్మిక అవగాహన యొక్క అంతర్దృష్టి ద్వారా చూస్తున్నాడు. డబ్బు, అంతస్తు, ఆహారం కన్నా సంపద యొక్క ఆలోచన ప్రథమ కారణమని గ్రహించాడు. ఎలాంటి పూర్వపు పరిస్థితులను పట్టించుకోకుండా సంపద విషయమే అతని ఆలోచనల్లో భావించటం, ధన్యవాదాలు తండ్రి అని పదే పదే చెప్పుకుంటున్నప్పుడు తన మనస్సు, హృదయం అంగీకార స్థానం దాకా ఎగిసిపడేది. ఎప్పుడైతే భయం, ఆలోచనారహితం, పేదరికం, బాధ మనస్సులోకి వస్తే అతను ధన్యవాదాలు తండ్రి అని తరచుగా చెప్పుకునేవాడు. అతను ఇలా కృతజ్ఞతా వైఖరి ఉన్నప్పుడల్లా తన మనస్సును సంపద అనే ఆలోచనతో పునర్నిర్మితం చేసుకున్నాడు. అలాగే జరిగింది. ఈ ప్రార్థనకు సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పై విధంగా ప్రార్థన చేసిన తరువాత అతనికి చాలా ఏళ్ల తర్వాత తన మాజీ యజమాని వీధిలో కనపడ్డాడు. అతను ఒక లాభదాయకమైన స్థానంలో ఉద్యోగమిచ్చాడు. పైగా అతనికి $500 తాత్కాలికంగా అప్పు ఇచ్చాడు. ఈరోజు మిస్టర్ బ్రోక్ తాను పనిచేసే ఆ సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అతను నాకిచ్చిన వ్యాఖ్య ధన్యవాదాలు తండ్రి అన్న పదం నాకు చమత్కారాలు చేసింది. నేనెప్పుడూ ఆ చమత్కారాలు మరిచిపోను. అంగీకారాన్ని సూచించే విధానము, ధృవీకరణ యొక్క ప్రభావము, ప్రార్థన చేసేటప్పుడు ఫలించనిది వల్లెవేసే పద్ధతిని పాటించకండి అనే మాటల్లో నిజాన్ని మనం అర్థం చేసుకోవటంలోనే నిర్ణయించబడుతుంది. అందుకే మన ధృవీకరణ శక్తి తెలివిగా, ఖచ్చితమైన, నిర్దిష్టమైన సానుకూలత మీద ఉపయోగించుకోవటం పైన ఆధారపడి ఉంటుంది. పాఠశాలకు వెళ్ళిన ఒక పిల్లవాడు 3, 3 కలిపితే 7 అని నల్లబల్ల మీద రాశాడనుకుందాం. టీచరు గణితం ద్వారా అది 7 కాదని 6 అని నిరూపిస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు 7ను 6గా మారుస్తాడు. టీచరు చెప్పినంత మాత్రాన 3కి 3 జోడిస్తే 6 అవ్వలేదు. ఇది గణితానికి సంబంధించిన ప్రాచీన సత్యం. అదే పిల్లవాడు తన తప్పును సరిదిద్దుకొని నల్లబల్ల మీద సంఖ్య మార్చేలా చేసింది. ఆరోగ్యంగా ఉండిపోవటం అనేది అసామాన్య స్థితి. ఆరోగ్యంగా ఉండటమే సహజ స్థితి. ఆరోగ్యం మన జీవనానికి సంబంధించిన సత్యం. మనం ఆరోగ్యాన్ని, సామరస్యాన్ని, శాంతిని మన కోసము, ఇతరుల కోసము అంగీకరించి విశ్వమంతటా ఈ సూత్రాలే ఉన్నాయని గ్రహిస్తే మన ఉపచేతనలో అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉండే వ్యతిరేక ధోరణులను మనము అంగీకరించిన వాటి మీద నమ్మకంతో అర్థం చేసుకొని సరిదిద్దుకోగలుగుతాము. అంగీకారాన్ని సూచించే ప్రక్రియ ద్వారా చేసే ప్రార్థనకు ఫలితాలు రూపురేఖలతో సంబంధం లేకుంటే జీవన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం మీద ఆధారపడి ఉంటాయి. ఒక్క క్షణం ఆలోచిద్దాము. గణితానికి సూత్రం అంటూ ఉంది కానీ పొరపాటుకు లేనే లేదు. సత్యం అనే సిద్ధాంతం ఉంది కానీ అసత్యానికి సిద్ధాంతం లేదు. తెలివితేటలకు సూత్రం ఉంది కానీ అజ్ఞానానికి సూత్రం లేదు. సామరస్యానికి సూత్రం ఉంది కానీ అసమన్వయానికి సూత్రం లేదు. ఆరోగ్య సూత్రాలనేవి ఉన్నాయి కానీ రోగాలకు సూత్రాలు లేవు. అదేవిధంగా సమృద్ధికి సిద్ధాంతాలున్నాయి కానీ పేదరికానికి లేవు. విన్నారు కదా. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.